పాక్పై పోరులో విమానాలు నష్టపోయాం, 6 కోల్పోవడం మాత్రం అవాస్తవం. వ్యూహాత్మక తప్పిదాన్ని తక్షణం సరిచేసుకున్నాం. బ్లూంబర్గ్ టీవీ ఇంటర్వ్యూల్లో సిడిఎస్ చౌహాన్ వెల్లడించిండు. అంటే మన భారత విమానాలు కూడా ఏం కూలిపోలేదని చెప్పేసి అప్పుడు అన్నారు. 6 కూలిపోయినని చెప్పేసి పాకిస్తాన్ చెప్తుంది. 6 కూలిపోలేదు అంటుండే కానీ ఎన్ని కూలిపోయినా చెప్పలే, అంటే 5 కూలిపోయినట్లు లెక్క. పాకిస్తాన్పై ఇటీవల జరిపిన దాడిలో భారత వైమానిక దళానికి కూడా నష్టం వాటిల్లిందని త్రిదళాధిపతి, అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, త్రివిధ దళాధిపతి ఏమో ఆయన అవుతాడు, రాష్ట్రపతి జనరల్ అనిల్ చౌహాన్ అంగీకరించారు. భారత్కు చెందిన 6 విమానాలను కూల్చివేసినట్టు పాక్ చెప్పడం మాత్రం శుద్ధ అబద్ధమని ఖండించారు. ఖచ్చితంగా ఎన్నింటిని కోల్పోవాల్సి వచ్చింది, ఎంత నష్టం వాటిల్లింది అనేది వెల్లడించలేదు. షాంగ్రిలా డైలాగ్లో పాల్గొనడం కోసం సింగపూర్లో ఉన్న ఆయన బ్లూంబర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్లో భారత్ కోల్పోయిన యుద్ధ విమానాలపై సిడిఎస్ స్పందించడం ఇదే తొలిసారి. విమానాలను కోల్పోవడం కంటే అది ఎందుకు జరిగిందనే కారణాలు తెలుసుకోవడం ముఖ్యం. అప్పుడే భారత సైన్యం తన వ్యూహాలను మరింత మెరుగుపరుచుకొని తిరిగి దాడి చేయగలుగుతుంది. మంచి విషయం ఏమిటంటే మేము చేసిన వ్యూహాత్మక తప్పిదాలను వెంటనే అర్థం చేసుకొని సరిదిద్దుకున్నాం. భారత విమానాలు కూలిపోయిన మాట వాస్తవం. ఈ మాట మనకి ప్రభుత్వం కానీ ఎవరు కానీ చెప్పలే ఇప్పటి వరకు. రాహుల్ గాంధీ అంటే ఆయన బదనాలుగా విమానాలు కూలిపోయినట్టుగా దీని సంగతి ఏంటంటే ఆయన నువ్వు దేశద్రోహి అని చెప్తాను. ఈ దేశం అనగాళ్ళు, ఈ దేశం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, ఈ దేశ సంపద మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు మరి చెప్పాలి ఎన్ని కూలిపోయినాయని. ఇంకో రఫేల్ కూలిపోవడంపై ఏమంటారు? కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రఫేల్ యుద్ధ విమానం కూలిపోయిందని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. నిజంగా కూలిపోయిందా, ఏం జరిగిందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగుతుంది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దేశద్రోహి అవుతాడా? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎయిర్ ఫోర్స్లో పనిచేసినటువంటి భారత సైనికుడు అంతే. సరే ఇప్పుడు మంత్రి, కానీ అప్పుడైతే యుద్ధ వీరుడే, పైలట్. ఆయనే అడుగుతా ఉండు, రఫేల్ యుద్ధ విమానం నిజంగా కూలిపోయిందా? ఇగో ఇదొక పంచాయతీ లేచింది. ఇది 2వ పేజీలో ఉంది. ఇది 2వ పేజీ, ఇంకో పేజీ ఎన్ని ఉంటాయో ఫస్ట్ పేజీలో. వీడికి 2వది వచ్చింది. రెండు రోజుల్లో వ్యూహాలను అమలు చేశామని చెప్పి చెప్తాను. రఫేల్ కూలిపోవడంపై ఏమంటారు? ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత యుద్ధ విమానం రఫేల్ కూలిపోయినట్టు వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. బ్లూంబర్గ్ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించినందున కేంద్రం దీనిపై స్పందించాలని అన్నారు. ఆయన శనివారం ఇక్కడ ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. భారత వాయుసేన నిర్దేశిత లక్ష్యాలను ఛేదించి సురక్షితంగా తిరిగి రావడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అయితే మన యుద్ధ విమానం కూలిపోయిందన్న విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. పాకిస్తాన్కి చెందిన ఎన్ని యుద్ధ విమానాలు కూలిపోయాయో చెప్పాలి. యుద్ధ విమానాలు కూలిపోవడం గురించి బ్లూంబర్గ్ విలేకరి సిడిఎస్ అనిల్ చౌహాన్ అడిగినప్పుడు అవి ఎందుకు కూలిపోయాయి, ఏం తప్పులు జరిగాయి అన్నది ఇక్కడ చాలా ముఖ్యమన్నారు. ఇదే విషయాన్ని మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్తే ఆయనకు వ్యతిరేకంగా అధికార పార్టీ నాయకులు తీవ్ర ప్రచారం చేశారు. ఈ ఆపరేషన్కు సంబంధించి ప్రజాస్వామ్యంలో జవాబుదారితనం చాలా ముఖ్యం, దానికి దేశభక్తికి ముడిపెట్టొద్దు. జవాబుదారితనానికి దేశభక్తికి ఎట్టి పరిస్థితుల్లో గొర్రెలు మాత్రమే ముడిపెడతాయి. అవి వాస్తవాలు ఏందో ఈ దేశం తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఇంకా నయం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా మిమ్మల్ని దేశద్రోహాన్లే ఇంకా అంటారే, ఇంకా ఇయ్యాలో రేపో మెల్లగా. మీ పిల్లలు ఐఐటిఎం సెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.